రోసియోలో ఆళ్ళత్త మా ఊరొచ్చారు. ఈ డాన్ అవుతాడు జాన్, ఈ జాన్ అవుతాడు డాన్. అబ్బా ఎవరు చెప్పేసానే. ఈ జాన్ అవుతాడు డాన్, ఈ డాన్ అవుతాడు జాన్. పోరంకి గంగు ఉయ్యూ రావాలి 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 రావాలి. 40 40 40 రావాలమ్మా, రావాలి రావాలి రావాలి, త్వరగా త్వరగా త్వరగా. 30 30 30 30 30 30 ఆడైతే 40 రూపాయలు, నా ఆట అయితే 30 రూపాయలు. ఎవడీడు చైల్డ్ ఆర్టిస్టా? నాదైతే 20 20 20. ఈడ 10 10 10, ఇక్కడ 10 రూపాయలు. నాది ఫ్రీ 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 ఫ్రీ. రావాలి రావాలి రావాలి. బాబు ఫారెన్కి వెళ్తావా? వస్తుంది 40 రూపాయలు ఎక్కండి. వద్దులే అత్తగారు, మనం వేరే ఆటో ఎక్కు. అమ్మ బంగారు తల్లి, హాయ్ అని ఆశ పెట్టద్దు, బాయ్ అని బాధ పెట్టద్దు. 20కి ఎక్కండి మరండి. సరే అత్తగారు, ఎక్కండి. దిగండి స్టాప్ వచ్చి. రండి అత్తగారు. స్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా, జీవమా యెహోవా దేవుని పావన నామమును తింపుమా. नो समस्तमा अत्यधिक प्रेम स्वरूपी అయిన దీర్ఘ శాంత పరుడు. అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంత పరుడు. నిత్యము వ్యాజ్యంబు చేయడు, ఏ రోజీ, మా ఊర్లో కొన్ని సాంప్రదాయాలు కొన్ని కట్టుబాట్లతో జీవిస్తున్నాం. నువ్వు వచ్చి పిల్లలకి బైబిల్ చదివిస్తాం, పాటలు పాడిస్తాం, వాళ్ళని మతమార్పిడి చేస్తున్నావా? సంస్కృతి అంటే భయంతో జీవించడం కాదని నాకు తెలుసు సార్. సేవకి మతం అవసరం ఉండదు. ప్రేమతో చెప్పే మాట ఎవరూ తిరస్కరించరు. దేవుడు చూపించిన మార్గంలో నడవడానికి భయం అవసరం లేదు సార్. నేను ఏ తప్పు చేయలేదు. ఇదే మళ్ళీ జరిగిందంటే ఈ ఊర్లో నడుస్తా నీ కాళ్ళు కూడా ఉండవు, జాగ్రత్త. రారా రాములు. గారు రోజు ఇలా రా అమ్మా. ఊరిలో వాళ్ళకి దేవుని మాటలు చెప్తున్నావా రోజు? వాళ్ళు తప్పుగా అనుకుంటే? దేవుని ప్రేమ భాష అందరికీ అర్థమవుతుంది. నేను ప్రేమగా ఎలా జీవించాలో నేర్పిస్తాను.
నిన్ను చూస్తుంటే దేవుడే పంపించాడు అనిపిస్తుంది. సర్పంచ్ మళ్ళీ నిన్ను చూసి కంగారు పడుతున్నారు. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండవే రోజీ. ఆయన భయపడేది నేను ప్రేమగా చేసే పనులకి, సత్యానికి భయపడుతున్నాడు అత్తయ్య. కానీ నువ్వు ఒక్కదానివి, నిన్నెవరు కాపాడుతారు? మీ ప్రార్థనలే దేవుడే నాకు కవచాలు. ఆ అమ్మాయి చాలా మంచి పిల్ల. వచ్చిన కొద్ది నెలలకే అందరితో బాగా కలిసిపోయింది. మా ఊరికి చాలా మంచి పనులు చేసింది. పిల్లలందరినీ బాగా చూసుకుంది కూడా. ఇంకా చాలా మంచి పనులు చేసింది, కానీ వీడియో లాగ్ అయిపోద్దని చెప్పట్లా. సరే తాత, ఇప్పుడు ఆవిడ ఎక్కడుందో ఆచూకీ ఏమైనా తెలిసిందా? ఏవో మనోడా, ఆవిడ ఆ చూపు మాకు అసలు ఎక్కడా తెలియట్లా. బంగారు లాంటి అమ్మాయిరా, ఆ సర్పంచ్ గడే చంపేశాడు. అవునా? అరే పదండ్రి, ఇప్పుడు వెళ్ళి తాడో పెట్టి తెలియజేసుకుందాం అక్కడికి వెళ్ళి. కూర్చోరా బచ్చా, ఫస్ట్ రోజునే కళ్ళు తిరిగి కింద పడిపోయావు. నీకు సరేలేరా, మరి చెప్తారు గానే. లేగుతా చల్లగుండ్రా మనోడా. ఉంటారు వీళ్ళు తాత. రే, ఇది ఆఖరిసారి. ఏదైతే అయింది, ఈ రోజు ఆ ఇంట్లో ఏముందో మనం అందరం కనిపెట్టాలి. పదండి వెళ్దాం. అదనే వెళ్దాం. అబ్బాయిలు ఎక్కడికి వెళ్తున్నారు? సర్పంచ్ గారు, అది ఇంట్లోకి వెళ్ళి ఒకసారి ఏది రోజు వాళ్ళ ఇంటికా? అవునా? మీకు ఎన్నిసార్లు చెప్పాను రా ఇంట్లోకి వెళ్ళొద్దని. మీకేం పని? వెళ్ళని ముందు మూసుకొని. సర్పంచ్ గారు వెళ్ళిపోతున్నట్టున్నారా? ఇదే టైం రా, త్వరగా పదండి. వాన్ పడుతుంది, త్వరగా పదండి లోపలికి. ఇదేంట్రా, ఇది పగటి వేళ వచ్చినా సరే ఎంత భయంకరంగా ఉంది. అరే ఒక్క నిమిషం ఆగు, త్వరగా వెళ్ళిపోదాం. ఏ అవసరం ఉంటావు మనకి? అరే మన ఇద్దరం ఇటువైపు వెళ్తారా? సరే రా, మేము వెళ్తాం. వెయిటర్లా ఉందా ఇది? మీరెక్కడి నుంచి వచ్చారా? పైనుంచా? మీరు ఇప్పుడే గారు పిలిచారు. మేమే పిలిచామా? సరే రండి, మాకు బైబిల్ దొరికింది, చూద్దాం. ఏముంది దాంట్లో? బైబిల్ దొరికిందిరా. అరే ఇదేదో లెటర్లా ఉందిరా, ఏదో లెటర్లా ఉన్నట్టుందిరా. అరే మీకు ఏమన్నా దొరికిందా? మాకు లైట్ దొరికిందిరా. లైట్
మరి ఇది ఎక్కడో చూసినట్టు గుర్తొస్తుంది కదా మనకి. సరిగ్గా చూడండి. నా జీవితం పెద్దది కాదు, కానీ దేవుని చేతిలో అది ఆశీర్వాదమైంది. నేను చేయగలిగినది ప్రేమించడమే. నన్ను గుర్తుపెట్టుకోవాలని కాదు, దేవుని ప్రేమను ఎవరూ మర్చిపోకూడదని కోరుకుంటున్నాను. వాండ్లేంట్రా పదంట్రా, తడిసిపోయినట్టున్నావు. ఆగండ్రా, నేను ఇక్కడ ఏదో చూసాను కదా. ఎక్కడరా? అరే ఇదిగోరా. అరే రీతా తాతగాడు సైనారా? అవునరా, అంటే రోజు చంపిరా. అంటే ఈ చంపింటే ఈడే ఉంటాడైతే. మరి ఊరు వాళ్ళందరూ సర్పంచ్ అంటారు ఏంటో నాకు అర్థం కావట్లా. మరి సర్పంచ్ అయితే మరి తాతగారి సైన్ ఎక్కడ ఎందుకు ఉందిరా? అరే ఏదో జరిగిందిరా. పదండ్రా సర్పంచ్ గారి ఇంటికి వెళ్దాం. సర్పంచ్ గారు అసలు రోజుకి ఏమైంది? రోజుని ఎవరు చంపారు సర్పంచ్ గారు? అసలు ఇంట్లో తాతగారి సంతకం ఏముంది? ఎన్ని మీకు ఎందుకురా పిల్లలు? పోయి మీ పని చూసుకోండి. అయితే మాట్లాడరా. అసలు ఏం జరిగింది నిజం చెప్పరా. చెప్తా నాగరా. ఆ రోజు ఏం జరిగిందంటే, రోజీ, నీ ఊరు వదిలేసి ఇక్కడ రావటం నా మనసు బరువుగా ఉంది, కానీ నువ్వు ఉండటం వల్ల నాకు ధైర్యం కలుగుతుంది. దేవుడు ఎక్కడ తీసుకెళ్తే అదే మన ఊరు కదా. మీరున్నంత వరకు నేను ఎక్కడైనా ఆనందంగా ఉంటాను. నీ మాటలు నా గుండెకి మనశ్శాంతి కలిగిస్తున్నాయి రోజీ. ఈరోజు బైబిల్ నుంచి మీకు ఒక కథ చెప్పబోతున్నాను. అదే అవునండి. నేను తర్వాత చేస్తానండి. ఏంటి ఆ అమ్మాయి ఊరికి వచ్చిన కొత్తలోనే చాలా బాగా కలిసిపోయింది కదండి. ఎన్నో మంచి పనులు కూడా చేస్తుంది. సరే అండి, ఇప్పటికే చాలా చెప్పేశారు, ఇంకా లాగించింది. ఇది నా ఊరు మొత్తాన్ని మార్చేస్తుంది. దీన్ని ఏదో ఒకటి చేసేది. అంత సరళంగా చేసి అసలు ఇది ఎవరిది? దీని ఊరేంటి? ఎక్కడి నుంచో వచ్చి మొత్తం మా ఊరు మొత్తాన్ని మార్చేస్తుంది. చేసుకో మంచుకోండి. నా ఊరు మార్చేసిందే. దీనివల్ల మా ఊరు జనాలు మొత్తం మారిపోతున్నారు. అది పోవాలి. దాన్ని ఏదో ఒకటి చేయాలి. దీనివల్ల మా ఊళ్ళ మీద నమ్మకం పోతుంది. ఇప్పుడు మా దేవుడి దగ్గరికి అడగదు, అందరు దాని దేవుడి దగ్గరికి వెళ్తారు. అదేదో ఒకటి చేసేయాలి.
ఏం రోజు ఏం చేస్తున్నా? ఏంటత్తా ఏం చేస్తున్నా? ఎవరు బాబు నువ్వు? నేను ఎవరో ముందు ముందు తెలిసిట్లే అత్త. రోజు ఇట్లా ఏంటని ఎట్లా వచ్చారు? ఏంటి రోజు నువ్వు చేసే పనులు ఏంటి? మన ఊరు పద్ధతులు మన ఊరు ఆచారం నీకు తెలీదా? తప్పు కాదు. అన్నా నేనేం మతం మార్చడం లేదు. నలుగురికి ప్రేమ చూపించడం తప్ప నేనేం తప్పు చేయలేదు. ఈ వల్ల మన ఊరు మొత్తం పాడైపోతుంది. మన పద్ధతులన్నీ పోతున్నాయి. నువ్వు చేసేది అసలు కరెక్టే కాదు. అన్న ప్రేమకి పరిమితములు ఉండవు. మానవతం కన్నా గొప్ప మతం ఏదీ లేదు. ఇవన్నీ గోడ మీద రాసుకుంటాయి బాగుంటాయి కానీ నిజ చరిత్రలో బాగున్నా. అర్జెంటుగా నువ్వు చదువుకొని రేపటికల్లా కాలేజీ చేసేది. నేను ఎక్కడికి వెళ్ళను. నేను ఇలాగే ఉంటా, ఇట్లాగే సేవ చేస్తా. సరే అయితే నీ ఇష్టం. నేను చేయాల్సింది నేను చేస్తా. ఏం చేస్తున్నారా? ఏదో చేయలేదు. మా ఊరు చేయాల్సిన మంచి పనులు అన్ని నువ్వే చేస్తావు. ఇంకా నా ఊరి మీద ఎవరికి నమ్మకం రావట్లేదు. నువ్వు తెచ్చుకో, ఇంకా విశ్రాంతి తీసుకో. ఇది తెచ్చి అసలు కూడా ఎందుకు చంపేస్తా. నేను అమ్మాయికి వార్నింగ్ మాత్రమే ఇచ్చాను. మీరు మంచోడు అనుకుంటా, నా తాత ఉన్నాడు కదా, వాడే అమ్మాయిని అన్యాయంగా చంపేశాడు. నేను అక్కడే ఉన్నా సరే ఆ అమ్మాయిని కాపాడలేకపోయాను. ఆడొక పెద్ద మత పిచ్చోడు. నేను భయంతో పరిగెత్తుకొని వచ్చేసాను. రేపు పొద్దున్నే ముసలోడు 5 వస్తాడుగా, అప్పుడు వెళ్దాం రా దగ్గరికి. పొద్దునే చూద్దాం సంగతి ఏంటో కానీ. పదండి రా సంగతి చూద్దాం. ఏం మన వాళ్ళు కర్రలన్నీ వేసుకొచ్చారు? గోడెం బిళ్ళ ఆడతాక? ఏదో ఆడతాకరా. తెలిసిపోయిందా? నన్ను చంపడం మీ తరం కాదురా. అన్ని చంపితే వాడికి మనకి తేడా ఉంది. ఆగు నువ్వు. మతం అంటే మనిషిని బతికియాలరా, చంపడం కాదు. మంచి పని చేస్తే మతంగా చూడకుండా మనుషులుగా చూడండి రా. అన్యాయంగా ఆడపిల్లని చంపేశావు కదరా. ఇంకా మాట్లాడి సర్పంచ్ గారు. మేము తీసిన ఈ ప్రాజెక్టులో ఆమెను ఒక ఊహాపాత్ర ఊహించుకొని తీసిన చిత్రం ఇది. బైబిల్లో ఋతు గ్రంథం 1:16 ప్రకారం నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇది రూతు మాటలే కానీ ఇవే రోజు జీవితం. ఆమె వేరే ఊరి నుంచి వచ్చింది, తల్లిలా సేవ చేసింది, తండ్రిలా హితం ఇచ్చింది. ఆమె పోయినా ఆమె చూపిన దారి మన ముందుంది. ఆమె బ్రతికింది రూతులా, శాంతంగా,
ధైర్యంగా అక్షరాల దేవుని ప్రేమల. ఆమె మతాన్ని మార్చడానికి కాదు, మానవత్వాన్ని ప్రేరేపించడానికి వచ్చింది. మన బైబిల్లో రూతు విశ్వాసానికి గుర్తుగా నిలిచింది. అలాగే మన ఊరిలో కూడా రోసి సేవకు, ప్రేమకు, ధైర్యానికి చిరునామాగా నిలిచింది. ఆమె లేని ఈ వేదికపై ఆమె ఆత్మ మన ముందు ప్రేమగా, జ్ఞాపకంగా, ప్రభావంగా. ఇదే ఆమె నిజమైన చెప్పు. మాకు పాస్టర్ గారు ఈ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు మేము ఊహించలేదు ఒక మహిళ జీవితం మమ్మల్ని ఇంతలా మార్చేస్తుందని. ఆమె పేరే రోజీ. మా ఊరికి వచ్చి సేవ చేసి మాయమైపోయిన ఒక ఆత్మ. మేము ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు హవాభావాలు లేని గదులు, రాసిన గీతలు, శాంతంగా వెలిగిపోయే కొవ్వొత్తిలా ఆమె సేవలు మిగిలిపోయాయి. ఆమె చిన్నపిల్లల కోసం పాటలు పాడింది, చదువులు చెప్పింది, అందరితో ప్రేమగా నడిచింది, ఎవరిని బాధపెట్టలేదు, ఇంకా మార్చలేదు, అందరికీ ప్రేమ అంటే ఏంటో చూపించింది. ఆమె మతాన్ని మార్చలేదు, ఆమె మనసును మార్చింది. ఎందుకంటే ఆమెకు మతం కంటే దైవ ప్రేమ గొప్పది. ఆమె ఎవరు? ఆమె రోసి. ఆమె జీవితం రూతు. ఆమె పనులు దేవుని ప్రేమ. 2015లో ఒడిశాలోని ఒక దూరపు గిరిజన గ్రామంలో ఒక క్రైస్తవ గృహ ఉపాధ్యాయురాలు ఉంది. ఆమె లక్ష్యం చాలా సాధారణం. అక్షరాలు తెలియని చిన్నారులకు చదువు చెప్పాలి. పుస్తకాలు పట్టించుకొని ఆ ఊరి పిల్లల చేతుల్లో మొదటిసారిగా పుస్తకాలను చూసింది. బడికి తొలిసారిగా అరచేతుని పెట్టింది. ఆమె వయసు తక్కువే, కానీ ఆమెలో ఉన్న హృదయం, తల్లి మనస్సు, గురువు ధర్మం, దేవుని పిలుపు అన్నీ కలిసిపోయిన శక్తిగా పనిచేశాయి. కానీ గ్రామస్తులకు ఆమె చేసిన పని తప్పుగా కనిపించింది. మన సాంప్రదాయాలన్నీ మార్చేస్తుంది, ఇంకేదో మతం పెడుతుందేమో, మన పిల్లలను తమ వాళ్ళలా మార్చేస్తుంది అన్న అపార్థాలతో ఆమెను ఊరి నుండి బహిష్కరించారు. నిర్మోహమాటంగా, నిరాశగా, ఎవరూ పట్టించుకోకుండా ఆమె వెళ్ళిపోయింది. కానీ ఏమిటి, ఆమె వేసిన చదువు గుడిసెలలో నిలవలేదు అనుకున్నారు. కాలం మారింది. అదే గ్రామంలోని ఆమె విద్యార్థుల్లో నేడు 4 మంది ఉపాధ్యాయులు అయ్యారు. వాళ్ళు పాఠాలు చెబుతున్నారు. అదే పుస్తకాలతో, అదే ఆంక్షతో. ఆవిడ పేరు గుర్తు లేదనే వారికి, కానీ ఆవిడ చూపించిన మార్గం మాత్రం వాళ్ళ జీవితాన్ని మారుస్తూ ఉంది. ఆమె పేరు ఎవరికీ గుర్తుండకపోయినా ఆమె చేసిన సేవకు గుర్తింపు లేదు, బహుమతి లేదు, సెల్ఫీ లేదు, సోషల్ మీడియా పోస్ట్ లేదు. కానీ ఒక మార్పు వచ్చింది. ఒక తరం వెలుగులోకి వచ్చింది. ఒక ఊరికి విద్యార్థుల రూపంలో ఆశ కనిపించింది. మన పని మన పేరుకి కాదు, ప్రభావానికి. ఎవరి వారైనా కావచ్చు, కానీ దేవుని పిలుపుతో చేసిన సేవ ఎన్నిసార్లు తోసిపుచ్చినా పునాది అయ్యే శక్తి కలిగి ఉంటుంది.